హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్వీట్‌గా, సాఫ్ట్‌గా, జ్యూసీగా పూరీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమి లేనప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. చాలా చూడటానికి చూడండి ఎంత బాగున్నాయో. జ్యూసీగా చాలా బాగుంటాయండి. నిల్వ ఉంచుకున్నా కూడా 2-3 రోజుల వరకు తినొచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు పిల్లలకి చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అందరూ ఇష్టంగా కూడా తింటారు. చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. కొలత కోసం ఒక కప్పు తీసుకొని 1 కప్పు గోధుమ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఇలాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పూరీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఒకేసారి పోసుకోకుండా ఇలా కొంచెం వేసుకుంటూ చూసారా ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. మనం పూరీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండి గిన్నెని పక్కన పెట్టుకోండి. పిండి ఒక 10 నిమిషాలు నానేలోపు మిగిలిన ప్రాసెస్ చేసుకుందాము. ఇలా వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. పూరి మునిగేలాగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం తీసుకున్నాము. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాక 1 కప్పు బెల్లం వేసేసుకొని ఈ బెల్లంలోకి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టేసి ఇలా స్టవ్ పైన పెట్టుకొని కలుపుతూ కరిగించుకోండి. బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకమేమి రానవసరం లేదు. బెల్లం కరిగేలోపు మనం మిగిలిన ప్రాసెస్ చేసుకుందాము. సిమ్లో పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్ చేసుకుందాము. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి వేసుకోండి. అదే కప్ తోటి 1/2 కప్పు ఎండు శనగపప్పు, 1/2 కప్పు బెల్లం, 2 నుంచి 3 యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. టేస్ట్ చూసుకోండి. ఒకసారి మీకు తీపి కరెక్ట్గా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే నేను వేసుకున్న తీపి కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాము. అలానే కొన్ని జీడిపప్పులు తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే బెల్లం కరిగిందో లేదో చూసేద్దాము. మనం ఆ పౌడర్ తయారు చేసుకునేలోపు బెల్లం కూడా దాదాపుగా కరిగిపోయిందండి. పాకమేమీ రానవసరం లేదు. కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా బెల్లం నీళ్ళు తెల్లనిస్తే సరిపోతుందండి. ఇందులో కనుక మీకు నలకలు ఏమన్నా ఉన్నట్లయితే తప్పకుండా ఒకసారి వడపోసుకోండి. ఇప్పుడు నేను వేసుకున్న బెల్లంలో నలకలేమి లేవండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం పాకాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. 10 నిమిషాల తర్వాత ఈ పిండిని చిన్న ఉండలుగా చేసుకొని పూరీలు చేసుకుందాము. మీకు నచ్చిన సైజులో పూరీలు ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇలా మీడియం సైజు ఉండలు చేసుకుంటున్నాను. ఇలా పిండి మొత్తం ఉండలు చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఉండలు చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పూరీలు చేసుకుందాము. పూరీలు చేసుకోవడానికి ముందే కళాయిలోకి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకుంటే మనం పూరీలు చేసుకునేలోపు నూనె కూడా కాగుతుంది. ఇప్పుడు పూరీలు చేసుకుందాము. పొడిపిండిని ఇలాగా చల్లేసుకొని మనం పూరీలు ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ కోసం ప్రత్యేకంగా కష్టపడాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లో చపాతీలు చేసుకున్నప్పుడు కానీ పూరీలు చేసుకునేటప్పుడు కానీ ఒక్కొక్కసారి పిండి ఎక్కువ కలుపుకొని మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా మీకు నచ్చిన సైజులో పూరీలు చేసుకోండి. పెద్దవి కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. మరి పలచగా కాదు, మరి మందంగా కాదండి. ఇలా మీడియం మందంలా ఉండేలాగా చూసుకోండి. నేనైతే చిన్న పూరీలే చేసుకుంటున్నాను.
చూసారు కదా, ఇలాగా పూరీలు ప్రిపేర్ చేసుకోండి. పూరీలు చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోండి. మొత్తం పూరీలన్నీ కూడా ఇలా చేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా పూరీలన్నింటినీ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోండి. పొడిపిండి వేసుకొని చేసుకున్నాం కాబట్టి ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కూడా అంటుకొని పోవు. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత నూనె కాగిందో లేదో చెక్ చేసుకుందాము. మొత్తం ఇవి నేను తీసుకున్న కప్పు పిండికి ఇలా చిన్న చిన్న పూరీలు చేసుకుంటే 9 వరకు వచ్చాయండి. నూనె కాగడానికి కొంచెం టైం పడుతుందండి. ఇవేంటో చూసారా, ఇదైతే బీట్రూట్ హల్వా అండి. నిన్న వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ హల్వా మా ఇంట్లో తింటూ ఉంటే ఎలా చేసావు, ఇంత బాగున్నాయి, స్వీట్ షాప్లో కూడా ఇలా ఉండవు కదా, బాగున్నాయి అన్నారండి. తప్పకుండా మీరు కూడా ఆ వీడియో చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. నూనె కాగిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. చిన్న పూరి ముద్దని ఇలా తుంపేసి వేసుకోండి. నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఒక్కొక్క పూరి వేసుకొని ఫ్రై చేసుకోండి. పూరి మరీ ఎర్రగా కాలాల్సిన అవసరం లేదండి. కొంచెం లైట్గా ఇలా తెల్లగా ఉంటేనే మనం రౌండ్ చేసుకోవడానికి బాగుంటుంది. మరీ క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, మనం రౌండ్ చేసుకునేటప్పుడు విరిగిపోతుంది. రౌండ్ చేసుకోవడానికి కూడా రాదు. కాబట్టి ఇలా ఈ కలర్లో ఉన్నప్పుడే పూరిని తీసేసుకోండి. ఇలా వేగిపోయిన పూరిని పక్కన గిన్నెలోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొక పూరి వేసుకుందాము. ఇదే విధంగా పూరీలన్నింటినీ కూడా ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇలా చేసుకున్న పూరీలన్నింటినీ కూడా పిండి కలుపుకున్న గిన్నెలోకి వేసేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం పూరీలు వేయించుకుంటే సరిపోతుంది. చేసి పెట్టుకున్న పూరీలు ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇలా పాకంలో మునిగేలాగా డిప్ చేయండి. పాకంలో నానవసరం లేదండి, ఇలా డిప్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పాకం రెండు వైపులా అంటుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పూరిని ఇలాగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని మనం చేసుకున్న పుట్నాల పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని ఇలాగా స్ప్రెడ్ చేసేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఇలాగా వేసుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నామంటే మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు పూరిని ఇలా రోల్ చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఈ పూరిని ఇంకొక ప్లేట్లోకి ఇలాగా పెట్టేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పూరీలన్నింటినీ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకొకటి చేసి చూపిస్తున్నాను. ఇలానే రెండు వైపులా డిప్ చేసేసుకుంటే పాకం బాగా అంటుకుంటుంది. ఇది చేసుకోవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. మన ఇంటికి గెస్ట్లు ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. పూరి క్రిస్పీగా వేయించుకుంటే కనుక మనం ఇలా మడుచుకునేటప్పుడు సరిగ్గా రాదండి, క్రిస్పీగా ఉండి విరిగిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలా కొంచెం పూరీని మెత్తగానే ఫ్రై చేసుకోవాలి. మొత్తం పూరీలు అయితే ఇలా చేసేసుకున్నానండి. చాలా చూడటానికి చూడండి ఎంత బాగున్నాయో, జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయండి. నిల్వ ఉంచుకున్నా కూడా 2-3 రోజుల వరకు తినొచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏం లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు పిల్లలకి చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటాయి, అందరూ ఇష్టంగా కూడా తింటారు. చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.